లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే నిసాన్ మ్యాగ్నెట్ ప్రెజెంట్స్ ట్రెండ్స్ ఇవాళ మరింత ఎగ్జైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా అంతా ఇంత కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఆటో మార్కెట్లో ఉన్నటువంటి అన్ని కార్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్స్ని రిలీజ్ చేస్తున్నాయి అండ్ అలాగే సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాయి. ఇక రీసెంట్గా ఎంజీ మోటార్స్ కూడా ZS EVని రిలీజ్ చేసి సూపర్ డూపర్ సక్సెస్తో దూసుకెళ్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా 2021 వేరియంట్స్ని మన ముందుకు తీసుకొచ్చింది ఎంజీ మోటార్స్. సో ఫ్రెండ్స్, ఈ వారం మాటలో ఈ లేటెస్ట్ అప్గ్రేడెడ్ ఎంజీ ZS EVలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇక ఎంజీ మోటార్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ZS EV రెండు మోడల్స్లో అందుబాటులో ఉంది, ఎక్సైట్ అండ్ అలాగే ఎక్స్క్లూజివ్. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ మోడల్ని చూస్తున్నాం, టాప్ అండ్ వేరియంట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్టీరియర్ డిజైన్ కనుక మనం ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసినట్లయితే ఎక్కువగా చేంజెస్ అయితే మనకు కనిపించవు. డిజైన్లో ఎలాంటి చేంజెస్ మనకు కనిపించవు. కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో మనకు చేంజెస్ కనిపిస్తాయి అండ్ అలాగే రేంజ్లో కూడా మనకు కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. లుక్ ఎట్ ద ఫ్రంట్ సైడ్ డిజైన్ చాలా క్యాచీగా, అట్రాక్టివ్గా, మనకు ప్రీమియం లుక్లో మనకు కనిపిస్తుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి మిగతా ఎలక్ట్రిక్ కార్స్తో కనుక దీన్ని మనం కంపేర్ చేసినట్లయితే ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఈ గ్రిల్ కంప్లీట్గా కొత్తగా మనకు కనిపిస్తుంది, అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఎంజీ మోటార్ సిగ్నేచర్ లోగో కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్రోమ్ సరౌండ్స్ అంతా కూడా మంచి క్లాసిక్ అండ్ అలాగే రిచ్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ అలాగే ఈ మోడల్లో మనకు ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ని దీంట్లో ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో కూడా మనకు క్రోమ్ సరౌండ్స్తో రూపొందించడంతో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా చాలా ప్రీమియంగా క్యాచీగా మనకు కనిపిస్తుంది డే టైంలో కూడా. ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ మోడల్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ని కూడా ఇచ్చారు కాబట్టి ఎప్పుడైతే రెయిన్ దానిపైన పడ్డప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ అనేటివి పనిచేయడం స్టార్ట్ అయిపోతాయి. మొత్తానికి చూసినట్లయితే డిజైన్ పరంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ని కనుక మనం మిగతా ఎలక్ట్రిక్ కార్లతో కనుక కంపేర్ చేసినట్లయితే దిస్ ఈజ్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. కొత్త ZS EV కనుక మీ ఆప్షన్ అయితే 3 డిఫరెంట్ షేడ్స్లో ఇది అందుబాటులో ఉంది. స్కై బ్లూ, రెడ్ అండ్ అలాగే వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. లుక్ ఎట్ ద సైడ్ ప్రొఫైల్, స్లైడ్ కర్వీ లైన్స్తో చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ సరౌండ్స్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ రూఫ్ రైల్ని కూడా దీంట్లో రూపొందించారు కాబట్టి ఇక్కడ లగేజ్ ఉంటే కనుక మనం క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న క్రోమ్ స్ట్రిప్ని రూపొందించారు. అండ్ అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMకి LED టర్న్ ఇండికేటర్స్ని దీంట్లో రూపొందించారు. టాప్ అండ్ వేరియంట్లో హీటెడ్ ORVMని కూడా ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ని ఇక్కడ రూపొందించారు. అంటే ఇక్కడ చూస్తే మనం ఇది ఎలక్ట్రిక్ కార్ అని గుర్తుపట్టేలా ఇక్కడ ఒక చిన్న బ్యాడ్జింగ్ని రూపొందించారు. 17 ఇంచెస్ మెషిన్ కట్ అలై వీల్స్ని దీనికి రూపొందించారు విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుంది. చాలా క్యాచీగా అండ్ అలాగే అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ కొత్త ZS EVలో చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకు కనిపిస్తుంది. ఇంతకు ముందు ZS EVతో కనుక కంపేర్ చేసినట్లయితే ఒక 15 mm ఇంక్రీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ కార్లో కింది సైడ్లో బ్యాటరీ అంతా అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాటరీ దగ్గర మనం చూసినట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకు కింద ఉంటుంది కాబట్టి అంటే మీరు ఏమన్నా రఫ్ రోడ్లపైన, రాక్స్ ఉన్న రోడ్లపైన కనుక ఈ కార్తో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా బ్యాటరీ సైడ్లో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ క్వైట్ సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డీసెంట్ అండ్ అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ ఇలాంటి కంప్లీట్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్తో దీన్ని రూపొందించడంతో మీ జర్నీ ఇందులో సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ లేటెస్ట్ ZS EV బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే SUV సెగ్మెంట్లోనే, అంటే ఎలక్ట్రిక్ కార్లలో ఉన్నటువంటి SUV సెగ్మెంట్లలోనే మనం చూసినట్లయితే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీతో దీన్ని రూపొందించారు కాబట్టి రేంజ్ ఇంకా ఎక్కువగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రీవియస్ ZS EVతో కంపేర్ చేసినట్లయితే ఇందులో రేంజ్ పెరిగింది కాస్త. మనం ఛార్జింగ్ చేసుకునే సెటప్ అంతా కూడా ఈ గ్రిల్ లోపల ఇచ్చారనమాట. యూ కెన్ సీ దట్. ఒకసారి దీన్ని గట్టిగా ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు బ్యాటరీకి సంబంధించినటువంటి ఛార్జింగ్కి పెట్టాల్సినటువంటి పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. అంటే అవుట్ సైడ్లో మనకు సిటీలో అక్కడక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ని వీళ్ళు పెడుతున్నారు కదా, ఇన్సర్ట్ చేస్తున్నారు కదా, సో అక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందన్నమాట. అయితే ఈ పెద్ద గన్తో ఇక్కడ పెట్టినామంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. అంటే ఒక
80% ఛార్జింగ్ అవడానికి ఒక 50 మినిట్స్ టైంలో అంటే 80% ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఫాస్ట్ ఛార్జింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీంతో పాటుగా మనకు జనరల్గా ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఎంజీ మోటార్స్ వారు ఈ గన్ కూడా ఇస్తున్నారు. అంటే ఇది కొంచెం స్లోగా ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇది ఈ కార్తో పాటే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి దీంతో కూడా మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ దీంతో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్ట్లో దీన్ని పెట్టేసినామంటే ఆటోమేటిక్గా దీన్ని మనము 3 పిన్ సాకెట్లో కనుక పెట్టేసినామంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. ఒక 80% ఛార్జింగ్ అవడానికి 6 to 8 hours టైం పడుతుంది అనమాట. అంటే దీంట్లో కొంచెం టైమింగ్ ఎక్కువగా పడుతుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రీవియస్ ZS EVని ఈ ZS EVతో కనుక మనం కంపేర్ చేసినట్లయితే రేంజ్లో కూడా మనకు ఒక ఇంక్రీజ్ దొరుకుతుంది అనమాట. అంటే రేంజ్లో కూడా పెరిగిందనమాట. మైలేజ్ ఎక్కువగా ఇది ఇస్తుంది. ZS EV రియర్ పార్ట్ కూడా మనకు చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది, ప్రీమియంగా కనిపిస్తుంది. రేసింగ్ ఇన్స్పైర్డ్ టైల్ ల్యాంప్స్ని, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ని దీనికి రూపొందించారు. అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ అని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇస్తున్నారు కదా, సో అది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఎంజీ సిగ్నేచర్ లోగో రియర్ సైడ్లో మనం చూడొచ్చు, పెద్దగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో బూట్ ఓపెన్ చేయాలంటే కూడా దీన్ని ప్రెస్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మనకు 475 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో దొరుకుతుంది. సచ్ ఏ గ్రేట్ బూట్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. మీ కంప్లీట్ లగేజ్ని ఇందులో క్యారీ చేసుకునేలా దీన్ని రూపొందించారు. అలాగే ఇన్సైడ్లో చిన్న లైట్ని కూడా రూపొందించారు. ఒకవేళ మీకు బూట్ స్పేస్ ఇది సరిపోతలేదు అనుకుంటే కనుక రియర్ సీట్ని 60-40 స్ప్లిట్ సీట్స్ని ఇచ్చారు కాబట్టి రియర్ సీట్ని కూడా కంప్లీట్గా ఫోల్డ్ ఆన్ చేసుకుంటే మీకు అడిషనల్ బూట్ స్పేస్ దొరుకుతుంది. ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సీట్ని కంప్లీట్గా ఫోల్డ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇన్సైడ్లో ప్రీమియం ఫీచర్స్తో పాటుగా హ్యూజ్ బూట్ స్పేస్తో కంపెనీ ఈ ఆల్ న్యూ ఎంజీ ZS EVని ఇంట్రడ్యూస్ చేసింది. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే చాలా క్యాచీగా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ చూద్దాం మనం. ఇక్కడ స్మార్ట్ కీని కూడా ఇస్తున్నారు. ఇది కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. అన్ని ఆల్ పవర్ విండోస్ ఇందులో మనకు దొరుకుతున్నాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ అలాగే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్ కూడా ఉంది. వెన్ యూ ఓపెన్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఆల్ న్యూ ఎంజీ ZS EV మొత్తం బ్లాక్ కలర్ థీమ్ అంతా కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అలాగే డోర్ సైడ్ మనం చూసినట్లయితే అన్ని పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సిల్వర్ గార్నిష్తో దీన్ని రూపొందించారు. హార్డ్ ప్లాస్టిక్ని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లెదర్ ఇచ్చినటువంటి స్టిచ్చింగ్తో దీన్ని రూపొందించారు కొంచెం ప్రీమియం లుక్ ఉండడం కోసం. ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేసెస్ అండ్ ఇక్కడ పెద్ద వాటర్ బాటిల్ స్టోరేజ్ ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్పీకర్ అరేంజ్మెంట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 4 స్పీకర్లు అట్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే సీట్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్ ప్యూర్ లెదర్తో దీన్ని రూపొందించారు. చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ని దీనికి రూపొందించారు. యూ క్యాన్ సీ దట్. అంటే 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ని ఇందులో రూపొందించారు. మీ హైట్కి తగ్గట్టుగా అండ్ అలాగే కంఫర్ట్కి తగ్గట్టుగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం ఇన్సైడ్లోకి వెళ్ళి కంఫర్ట్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక స్టీరింగ్ వీల్ని కనుక మనం చూసినట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ని దీనికి రూపొందించారు. మనం టిల్ట్ చేసుకోవచ్చు, బట్ టెలిస్కోపిక్ ఫంక్షన్ని మాత్రం ఇందులో ఇవ్వలేదు. ఇస్తే చాలా బాగుంటుండే. అండ్ అలాగే సెంట్రల్లో ఎంజీ సిగ్నేచర్ లోగో ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. క్రోమ్ సనోస్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ వాయిస్ కమాండ్ బటన్ కూడా ఇందులో ఇచ్చారు. వాయిస్ కమాండ్ బటన్తో మనము ఓపెన్ FM, ట్యూనింగ్ టు FM, సో FM ఆన్ అయిపోయింది. ఇదే కాకుండా మనకు హిందీ లాంగ్వేజ్లో కూడా మనము కొన్ని వర్డ్స్తో మనము సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్తో. అండ్ అలాగే FMని కూడా ఆన్ చేసుకోవచ్చు. మరికొన్ని ఆపరేషన్స్ని కూడా మనం వాయిస్ కమాండ్తో ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనిపిస్తున్నాయి. ప్రీవియస్ నెక్స్ట్ కనిపిస్తుంది. మ్యూట్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఫోన్ బుక్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్ ఇక్కడ కనిపిస్తుంది. సర్వీస్ రిక్వెస్ట్ కస్టమర్ కేర్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు MID సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్స్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడైతే మనం ప్రెస్ చేసినప్పుడల్లా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అంటే డ్రైవర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కరెంట్ జర్నీ ఎంత చేశారు, ఎన్ని గంటలు మీరు జర్నీ చేశారు అనే విషయం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ESC ఆఫ్ అండ్ ఆన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు, ఏం సంగతి అనే విషయాలను ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ ఇంకా 6800 కిలోమీటర్స్ తర్వాత నెక్స్ట్ సర్వీస్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు చెప్తోంది. సో కరెంట్ జర్నీ ఇక్కడ మనకు కనిపిస్తుంది.
అక్యుములేటెడ్ టోటల్ జర్నీ అంటే టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారు, ఎన్ని గంటలు మీరు ఇందులో ట్రావెల్ చేశారు, అండ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాటరీకి సంబంధించినటువంటి మోటార్ స్పీడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ వోల్టేజ్ ఎంత ఉంది ఇందులో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆర్పిఎం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎనర్జీ ఫ్లో అంటే కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ ఇందులో ఇచ్చారు కదా, కేర్స్కి సంబంధించినటువంటి రీజనరేటివ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ కిలోమీటర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇందులో ఈ చిన్న డిజిటల్ స్క్రీన్లోనే మనకు చాలా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టాప్ స్పీడ్ని మనం చూడొచ్చు, 220 టాప్ స్పీడ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే ఆర్పిఎం మీటర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంఐడి సిస్టమ్ కూడా చాలా క్లీన్గా నీట్గా మనకు కనిపిస్తుంది, క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు మొత్తం లెదర్ స్టిచ్చింగ్తో రూపొందించారు. దీనిపైన కంప్లీట్గా లెదర్ స్టిచ్చింగ్తో లెదర్ ర్యాప్డ్ డాష్ బోర్డ్ని రూపొందించడంతో ప్రీమియంగా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఏసీ ఈవెంట్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని చుట్టూ కూడా మనకు క్రోమ్ సరౌండ్స్తో దీన్ని రూపొందించారు. ఇక డిస్ప్లే మనం చూసినట్లయితే చాలా క్లీన్గా మనకు కనిపిస్తుంది, బిగ్గర్ సైజులో మనకు కనిపిస్తుంది. టచ్ సెన్సిటివ్ కూడా చాలా సూపర్బ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చారు. చాలా క్లీన్గా నీట్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో నావిగేషన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే మీరు డెస్టినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో స్టోర్ చేసుకున్నట్లయితే ఈజీగా మీ డెస్టినేషన్ని రీచ్ కావచ్చు. రేడియో, బ్లూటూత్ ఫోన్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే యాపిల్ కార్ప్లేకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఇక్కడనే మనకు వాయిస్ కమాండ్ బటన్ కూడా ఇచ్చారు కాబట్టి ఓపెన్ సన్ రూఫ్. సో యూ కెన్ సీ దట్ లాంగ్ వైడ్ ఓపెనింగ్ సన్ రూఫ్ని దీంట్లో ఇచ్చారు. వాయిస్ కమాండ్తో కూడా మీరు సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనము హండ్రెడ్స్ ఆఫ్ కమాండ్స్ని, వాయిస్ కమాండ్స్ని దీంట్లో వాడుకోవచ్చు అని చెప్పి కంపెనీ చెప్తోంది. అండ్ అలాగే 60+ కనెక్టెడ్ ఫీచర్స్తో ఈ MG ZS EVని MG మోటార్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే చాలా ప్రీమియంగా లుక్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్కి సంబంధించినటువంటి బటన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సెటప్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీటిని కూడా చాలా ప్రీమియంగా రూపొందించారు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ సెటప్ అంతా కూడా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక డయల్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఇందులో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డయల్ ఇక్కడ ఉంది. దీన్ని తిప్పుకుంటూ మనం న్యూట్రల్ అండ్ అలాగే డ్రైవింగ్ మోడ్ అండ్ అలాగే రివర్స్ మోడ్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ అలాగే నార్మల్ అండ్ అలాగే ఎకో మోడ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. మోడ్స్ని మన డ్రైవింగ్ కండిషన్కి తగ్గట్టుగా మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మధ్యలో మనం చూసినట్లయితే కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఏంటంటే మనం డ్రైవింగ్లోనే ఇది ఆటోమేటిక్గా రీజనరేట్ అంటే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకునే సిస్టమ్ని దీంట్లో రూపొందించారు కాబట్టి ఇంతకు ముందు దానికంటే కూడా బెటర్గా ఇది ఛార్జింగ్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం స్లో రేవ్స్లో వెళ్తున్నప్పుడు బ్యాటరీ అంటే బ్రేక్ని అప్లై చేసినప్పుడు బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వీటన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనము స్క్రీన్లో తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఇదంతా కూడా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ఫోన్ని స్టోర్ చేసుకునే ప్లేస్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ పార్కింగ్కి సంబంధించినటువంటి బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా రూపొందించారు. అంత ప్రీమియంగా మనకు సెటప్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆమ్రెస్ట్లో కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్తో దీన్ని రూపొందించారు. యూ కెన్ సీ దట్. సో ఇక్కడ మనం ఫోన్స్ కానివ్వండి, పర్సెస్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. వైడ్గానే ఎక్కువగానే ఇచ్చారు దీన్ని. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెటప్ అంతా కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ గ్లో బాక్స్ మనం చూసినట్లయితే కొంచెం గ్లో బాక్స్ మాత్రం చిన్నగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే కూల్డ్ గ్లో బాక్స్ని ఇందులో ఇవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో కూల్డ్ గ్లో బాక్స్ని చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫిట్ అండ్ ఫినిష్ చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే క్లాస్గా రిచ్గా ఈ ఆల్ న్యూ ZS EV మనకు కనిపిస్తుంది.
ఇక ఇంజన్ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇందులో ఇచ్చారు. అండ్ సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీని ఇచ్చి ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. డ్రైవర్ అండ్ అలాగే ప్యాసింజర్ సైడ్ కట్టెన్ ఇట్లా మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఇవ్వడంతో మీ జర్నీ ఇందులో మోర్ సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా ఫ్రంట్ అండ్ రియర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ని కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి మీ కంప్లీట్ జర్నీ కూడా ఇందులో పర్ఫెక్ట్ గా సేఫ్టీగా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా కంఫర్ట్గా అండ్ అలాగే ప్రీమియంగా నాకైతే అనిపించింది. వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ ఎట్లుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. వెరీ గుడ్, మంచి లెగ్ రూమ్తో దీన్ని రూపొందించారు అండ్ అలాగే మంచి హెడ్ రూమ్తో దీన్ని రూపొందించారు. ఎక్కువ హైట్ ఉన్నా కానీ నో వరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్యూర్ లెదర్తో దీన్ని రూపొందించడంతో చాలా ఇన్సైడ్లో ప్రీమియం లుక్ అయితే మనకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఆర్మ్ రెస్ట్ని మాత్రం ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. ఇక్కడ చైల్డ్ యాంకరేజెస్ని కూడా ఇచ్చారు కాబట్టి చైల్డ్ సీట్ని కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే 4 హెడ్ రెస్ట్ని కూడా మనము అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో దీన్ని రూపొందించారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే రియర్ సైడ్ కూడా సీటింగ్ సిస్టమ్ చాలా కంఫర్టబుల్గా ఇందులో ఉంది. బట్ రియర్ సైడ్ ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే యూఎస్బీ పోర్ట్ని కూడా ఇచ్చారు కాబట్టి అంటే వెనక సైడ్ కూర్చున్న వాళ్ళు ఫోన్ని ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీని ద్వారా మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని కూడా కనెక్ట్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ని వెనుక ఉన్న వాళ్ళు కూడా ఆపరేట్ చేసుకొని వినొచ్చు. లేటెస్ట్ ZS EVలో ఉన్నటువంటి రేంజ్ గురించి మనం మాట్లాడినట్లయితే, అదే మైలేజ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ప్రీవియస్ ZS EVకి ఈ లేటెస్ట్ ZS EVకి ఒక 80 కిలోమీటర్స్ రేంజ్ ఇంక్రీజ్ అయినట్టుగా కంపెనీ చెప్తుంది. అకార్డింగ్ టు RI ఈ లేటెస్ట్ ZS EV 419 కిలోమీటర్స్ రేంజ్ ఇది ఇస్తుంది, అంటే సింగిల్ ఛార్జ్లో. అండ్ అలాగే ప్రాక్టికల్గా మనము కస్టమర్ ఫీడ్బ్యాక్ని కనుక తీసుకున్నట్లయితే ఒక సింగిల్ ఛార్జ్లో 350 కిలోమీటర్స్ వరకు రేంజ్ దొరుకుతుంది. అది వితౌట్ ఏసీతో మాత్రమే. ఒకవేళ విత్ ఏసీతో కనుక మీరు కంటిన్యూస్గా ఈ కార్ని కనుక డ్రైవ్ చేసినట్లయితే 250 నుంచి 300 మధ్యలో మనకు రేంజ్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది. 0 to 100 కిలోమీటర్ స్పీడ్ని జస్ట్ 8.5 సెకండ్స్లో రీచ్ అయ్యే ఈ MG ZS EVలో మాక్సిమం పవర్ అండ్ టార్క్ని ప్రొడ్యూస్ చేసేలా 142.76 PS at 3500 RPM అండ్ అలాగే 353 Nm at 5000 RPM టార్క్ని ప్రొడ్యూస్ చేసేలా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇందులో 3-phase పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రనైజ్ మోటార్ని కూడా ఇచ్చారు. ఇక ఈ కొత్త MG ZS EV బ్యాటరీ వారంటీ డీటెయిల్స్ మనం మాట్లాడినట్లయితే 1.5 lakh కిలోమీటర్స్ వరకు బ్యాటరీ పైన వారంటీ దొరుకుతుంది, లేదా 8 years వరకు మనకు బ్యాటరీ పైన వారంటీ ఉంటుంది. ఇక జనరల్గా ఎలక్ట్రిక్ కారణంగానే అంత పవర్ ఉంటుందో లేదో, అంత పికప్ వస్తుందో లేదో కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్ కార్లతో కంపేర్ చేసినట్లయితేనే డౌట్ చాలా మందికి ఉంటుంది. బట్ అలాంటి డౌట్ ఇందులో ఏమాత్రం ఉండదు, ఎందుకంటే 142 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ మోర్ పవర్ఫుల్గా ఇది దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 25,63,000 ఆన్ రోడ్ ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ వారం నిసాన్ మ్యాగ్నెట్ ప్రెజెంట్స్ ట్రెండ్స్. మరిన్ని ఆటో అండ్ టెక్ అప్డేట్స్తో మళ్ళీ వారం కలుసుకుందాం. అంటిల్ దాన్ దిస్ ఇస్ క్రేష్ సైనింగ్ ఆఫ్. బై బై.